బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ ఎఫ్ఎస్ఎల్ నాంపల్లి అగ్ని ప్రమాదం కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో పలు కీలక అంశాలు వెల్లడించారు. నిన్న నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఉదయం 10 గంటలకు అగ్ని ప్రమాదం జరిగింది. మంటలను గమనించారు క్లాస్ 4 ఉద్యోగి సాయికృష్ణ. వెంటనే ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మధ్యాహ్నం 1 గంటకు మంటలను పొగను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్, ప్రాపర్టీ రూమ్, కేసు వెరిఫికేషన్ ఛాంబర్, అనాలిసిస్ ఛాంబర్, సర్వర్ రూమ్లకు నష్టం వాటిల్లింది. నిన్న తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దాంట్లో చాలా కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ అవన్నీ కూడా అగ్నికి దాదాపుగా కొన్ని అయితే ఆహుతైనట్టుగా తెలుస్తోంది. సో దీనిపైన ఇంకా పూర్తిగా ఎంత నష్టం జరిగింది, దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి అప్డేట్స్ చెప్తున్నారు అధికారులు అనే దానిపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, నిన్న ల్యాబ్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో ఎంతవరకు డ్యామేజ్ జరిగినట్టుగా చెప్తున్నారు? ఆధారాలు ఎంతవరకు ధ్వంసమైపోయినట్టుగా తెలుస్తోంది, అగ్నికి ఆహుతైనట్టుగా తెలుస్తోంది? అంటే నిన్న ప్రమాదం పైన నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎఫ్ఎల్సి కార్యాలయంలోని మొదటి అంతస్తులో ఉన్నటువంటి ఏదైతే స్టోరేజ్ రూమ్ ఉందో అందులో మంటలు చెలరేగాయి. అందులో ఉన్నటువంటి కంప్యూటర్స్, హార్డ్ డిస్కులు, ప్రింటర్స్, మరికొన్ని డాక్యుమెంట్స్ కూడా పూర్తిగా అగ్నికి ఆవుతాయని చెప్పేసి కూడా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదానికి గల కారణాలు ఏంటి, వాటన్నిటికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపైన మరికొద్ది సేపట్లోనే ఫోరెన్సిక్ ల్యాబ్ డీజీ శిఖా గోయల్ ప్రెస్ మీట్ పెట్టి ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా వెల్లడించబోతున్నారు. ఇప్పటికే ప్రమాదం జరిగినటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్ అంతా కూడా నిన్న అధికారులు, క్లూస్ టీమ్ అధికారులతో పాటు పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ కొన్ని ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. ఫోరెన్సిక్ ల్యాబ్లో అనేక కేసులకు సంబంధించిన డేటా అనాలిసిస్ అంతా కూడా ఇక్కడే చేస్తారు. ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు మరికొన్ని స్పాట్లో దొరికినటువంటి ఆధారాలన్నిటిని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించి అక్కడ వచ్చిన రిపోర్ట్ ఆధారంగా కోర్టుకు ఆధారాలను సబ్మిట్ చేస్తుంటారు. కాబట్టి అత్యంత కీలకమైనటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్లో నిన్న భారీ అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి వచ్చి పూర్తిగా ఇంటెలిజెన్స్ అధికారులు కూడా లోపల ఏం జరిగింది, ప్రమాదానికి గల కారణాలు ఏంటి, వీటన్నిటికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో కీలకమైనటువంటి ఆధారాలు ధ్వంసమయ్యాయని వస్తున్నటువంటి వార్తలు ఖండించడం జరిగింది. అట్లాంటిది ఏం లేదు. ఏదైతే డ్యామేజ్ జరిగిందో అంతా కూడా వాస్తవమే, కానీ అందులో కొన్ని మాత్రమే సీజ్ చేసినటువంటి ప్రాపర్టీ, అనాలిసిస్ చేసినటువంటి ప్రాపర్టీ తర్వాతే అక్కడ సీజింగ్ రూమ్లో ఉంచుతారు కాబట్టి అవి మాత్రమే కాలిపోయాయని చెప్తున్నారు. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి సంబంధించిన లేటెస్ట్ ఎక్విప్మెంట్కి ఎలాంటి నష్టం జరగలేదు, ఎవరికి ప్రాణ నష్టం కూడా జరగలేదు ఈ ఘటనలో అని చెప్పేసి కూడా నిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు కేసు నమోదు చేసిన నాంపల్లి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఫోరెన్సిక్ ల్యాబ్కి సీజ్ వేయడం జరిగింది. నిన్న అన్ని కూడా సేకరించారు కాబట్టి వాటన్నిటికి సంబంధించి మళ్ళీ లోపలికి ఎవరు వెళ్లకుండా సీజ్ వేశారు. మరికొద్ది సేపట్లోనే 12 గంటలకి డీజీ శిఖా గోయల్ ప్రెస్ మీట్ పెట్టి ఈ ఘటనకు సంబంధించి ఏ ఆధారాలు ధ్వంసమయ్యాయి, కాలిపోయాయి అగ్ని ప్రమాదంలో అనే దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఆమె ఇప్పటికే కొత్తగా నిర్మించినటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్ బిల్డింగ్కి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లోనే ప్రెస్ మీట్ పెట్టి ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా వెల్లడించబోతున్నారు. అయితే అనేక అనుమానాలు వ్యక్తం చేశారు ఈ ప్రమాదానికి సంబంధించి. ఈ సెక్యూరిటీ జోన్లో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ఫుటేజ్ని కూడా నిన్న పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రమాదం కరెక్ట్గా 10 గంటల 8 నిమిషాలకి షార్ట్ సర్క్యూట్ ద్వారా దట్టంగా పొగలు వ్యాపించి ఆ తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 5 రూమ్లకు మంటలు వ్యాపించాయని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. అందులో స్టోరేజ్ రూమ్లో ఉన్నటువంటి సీజింగ్ ప్రాపర్టీ అంతా కూడా పెద్ద ఎత్తున ఉండడంతో అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్స్, ప్రింటర్స్, హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్లు ఇవన్నీ కూడా పూర్తిగా మంటల్లో కాలిపోయినట్టు అధికారులు గుర్తించడం జరిగింది. దీనిపైనే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎక్విప్మెంట్కి మాత్రం ఎలాంటి నష్టం జరగలేదు అని చెప్పేసి కూడా ప్రకటనలో పేర్కొన్నారు. అయితే 2వ ఫ్లోర్లోనే మనం చూస్తున్నటువంటి బిల్డింగ్లో 2వ ఫ్లోర్లో కెమికల్ ల్యాబ్ ఉంది. ఆ కెమికల్ ల్యాబ్కి కూడా ఎలాంటి నష్టం జరగలేదు, అవన్నీ కూడా సేఫ్గానే ఉన్నాయని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. కానీ ఈ ధ్వంసం అంటే కాలిపోయినటువంటి మెటీరియల్ ఏదైతుందో అవి ఏ కేసులకు సంబంధించి అనే దానికి సంబంధించి ఇప్పుడు ప్రెస్ మీట్లో వివరించే అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా ఎనాలిసిస్ చేసిన తర్వాత అక్కడ స్టోరేజ్ రూమ్లో పెట్టారా, లేదంటే ఇంకా ఎనాలిసిస్ చేయాల్సిన కేసులకు సంబంధించి వాటిపైన
దర్యాప్తు కొనసాగించాల్సిన అవసరం ఉంటే గనక ఇప్పుడు అవి అగ్నికి ఆహుతైతే పరిస్థితి ఏంటి? అవే కీలకం, అవే ముఖ్యం ఏదైనా కేసు పురోగతి కోసం. కానీ అవే టోటల్గా అవి కనుక కాలిపోతే ఏం చేసే అవకాశం ఉంది? అంటే అలాంటివి కాలిపోలేదనే పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి సంబంధించిన డీజీ శిఖా గోయల్ నిన్ననే ప్రెస్ నోటు రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యమైనటువంటి ఆధారాలు కానీ ఎవిడెన్స్ కానీ అంత నిర్లక్ష్యంగా ఎక్కడ పెట్టాం కాబట్టి ఖచ్చితంగా అవి ఏం కాలేదు. కొన్ని వార్తలు వస్తున్నాయి, కొన్ని ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన హార్డ్ డిస్కులు, మిగతా కొన్ని కీలక కేసులకు సంబంధించినవి అవన్నీ వస్తున్నాయి కాబట్టి అవన్నీ కాదు, వాస్తవం కాదు అని చెప్పేసి కూడా కొట్టిపారేశారు. అయితే ఏదైతే సీజింగ్ ప్రాపర్టీ ఉంటుందో ఏదైనా అఫెన్స్ జరగవచ్చు, క్లిష్టమైన కేసులు ఉండొచ్చు, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ అవసరమైనప్పుడు వాటిని ఇక్కడికి పంపించి వాటి ద్వారా వచ్చిన ఎనాలిసిస్ చేసి అవి పరీక్షించిన తర్వాత అందులో వచ్చిన ఫలితాలని కోర్టుకి రిపోర్ట్ రూపంలో అందిస్తుంటారు. కాబట్టి అవన్నీ సీజ్ చేసి, అంటే గత కొన్ని సంవత్సరాలుగా, అంటే 1972 నుంచి కూడా ఈ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ పనిచేస్తుంది. ఇక్కడ బిల్డింగ్లో ఇక్కడనే నిరంతరం పనిచేస్తూ ఉంటారు. అనేక చిక్కుముడు కేసులన్నీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ద్వారానే వీడుతూ ఉంటాయి. కాబట్టి అంత సెక్యూరిటీ ఉన్నటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్లో నిన్న ప్రమాదం జరగడంతోనే అనేక అనుమానాలు తలెత్తాయి. కాబట్టి ఈ అనుమానాలన్నిటిని కూడా నివృత్తం చేయడానికి ఇప్పుడు మరికొద్ది సేపట్లో శిఖా గోయల్ డీజీ ఫోరెన్సిక్ ల్యాబ్ డీజీ ప్రెస్ మీట్ పెడుతున్నారు. కాబట్టి ఆ ప్రెస్ మీట్లో అన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంటుంది. అసలు ఏం కాలిపోయాయి, ఒకవేళ కేసులకు సంబంధించిన ఆధారాలు కాలిపోతే అవి రీట్రీవ్ చేయొచ్చు అని చెప్తున్నారు. అది ఏ విధంగా రీట్రీవ్ చేస్తారు, ఎందుకంటే డేటా అనాలిసిస్ చేసినవే అక్కడ ఉంటాయని చెప్తున్నారు. కాబట్టి అనాలిసిస్ ఒకవేళ చేయని ఉంటే ఆ కేసుల పరిస్థితి ఏంటి, వాటన్నిటికీ సంబంధించిన పూర్తి వివరాలు కూడా మరికొద్ది సేపట్లోనే డీజీ ప్రెస్ మీట్లో వెల్లడిస్తే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ నాంపల్లి పోలీసులు అన్ని కోణాల్లో ఈ కేసుని ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. నిన్న తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దీనిపైన నాంపల్లి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. అయితే ఇవాళ మధ్యాహ్నం 1 గంట సమయంలో ఈ ఘటనపైన పూర్తిగా అధికారులు మరికొంత సమాచారాన్ని వెల్లడించే అవకాశం ఉంది.